హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించిన కొణిదెల అఖీరా నందన్. మనందరికీ తెలుసు అఖీరా నందన్ అంటే పవన్ కళ్యాణ్ గారికి వారసుడిగా, ఆయన కొడుకుగా, మెగా ఇంటి నుంచి వచ్చినటువంటి ఒక పవర్ఫుల్ మనిషిగా మనం చూడొచ్చు. డెఫినెట్గా ఇంతవరకు హీరోగా చేయలేదు కాబట్టి. బట్ ఎందుకని హైకోర్టుని ఆశ్రయించవలసిన అవసరం వచ్చింది, అసలు హైకోర్టుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అఖీరా నందన్ ఏమి ఇప్పటి వరకు సినిమాలు ఏం చేయలేదు కదా, తనకంటూ ప్రత్యేకంగా ఏమీ కంపెనీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏమీ లేవు కదా. మరి ఎందుకని అఖీరా నందన్ హైకోర్టుకి వెళ్ళారు? అందరూ కూడా ఇదే ఆలోచించుకున్నటువంటి పరిస్థితి. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం రీసెంట్ గా అఖీరా నందన్ గురించి తన కోసం ఫ్యాన్స్ ఎంతమంది ఎదురు చూస్తున్నారో మనందరికీ తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి కట్అవుట్ థియేటర్లో పడితేనే బాక్సులు బద్దలైపోయేలా ఓజీ సినిమాని చూసాం. అలాంటి కట్అవుట్ కి ఆయన వారసుడిగా అఖీరా నందన్ వస్తే ఇంకెలా ఉంటుందో మనకి ప్రత్యేకించి చెప్పాలో చెప్పండి. అసలు ఓజీలోనే కొన్ని సీన్స్ తను నటించాడని, ఓజీ 2లో కూడా తన పాత్ర ఉంటుందని చెప్పి చాలా ఊహాగానాలు వచ్చాయి. కొంత నిజమని కూడా పరిస్థితులు కనిపించాయి కూడా. కానీ జరగలేదు. ఈ సంవత్సరం అది జరగబోతుంది అనేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఈ టైంలో అఖీరా నందన్ సంబంధించినటువంటి కొన్ని వీడియోస్, కొన్ని సినిమాలు, కొన్ని వెబ్ సిరీస్, చాలా మంది ఫోటో మాఫింగ్ తో కావచ్చు, ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఏ టెక్నాలజీ ఉపయోగించుకుని అఖీరా నందన్ కట్అవుట్ ని ఉపయోగించుకుని, ఆ కట్అవుట్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. పవన్ కళ్యాణ్ గారికి ఆ లుక్స్ ఎంత మనం ఇష్టపడతామో, ఆయన మనిషిగా ఆయన్ని మనం ఎంతగా అభిమానిస్తామో, ఆయన మనసుని ఎంత గొప్పగా మనం చూసుకుంటామో, అవన్నిటికీ కూడా వారసుడిగా అఖీరా నందన్ కనిపిస్తాడు. ఆ కట్అవుట్ చాలు, అసలు కట్అవుట్ చూస్తే కొన్ని నమ్మేయాలంటాం కదా, అలా ఉంటది. పవన్ కళ్యాణ్ గారు ఏదో సినిమాలో చెప్పినట్టుగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు అన్నట్టుగా ఆ కట్అవుట్ కనిపిస్తుంది. ఆ లుక్స్ తో అప్పుడప్పుడు మనల్ని బయటికి అక్కడక్కడ కనిపిస్తేనే అసలు మామూలుగా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటిది కొంతమంది సినిమాలే తీసేసి, కొంతమంది వెబ్ సిరీస్లే తీసేసి, కొంతమంది హాలీవుడ్ రేంజ్ లో కొన్ని సినిమాలనే పూర్తి చేశారు. వేరే ఆ మహేష్ బాబు గారి కొడుకుతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలని చెప్పి ఇవన్నీ కూడా అఖీరా నందన్ ఇప్పటి వరకు తెర మీద ఒక్క సినిమాలో కూడా హీరోగా నటించకుండానే ఎప్పుడో వాళ్ళ అమ్మగారితో మరాఠీ సినిమాలో ఏదో చిన్నపిల్లోడిగా క్యారెక్టర్ చేశారనుకుంటా, అంతే తప్ప ఎప్పుడూ అయితే ఆయన నటించింది, హీరోగా చేసింది కూడా లేదు. కానీ మల్టీ స్టారర్ గా సినిమాలు చేశారు, మల్టీ స్టారర్ గా ఎన్నో రికార్డులు కొట్టేస్తున్నారు, మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయి, హాలీవుడ్ రేంజ్ లో కొన్ని సీన్స్ కనిపించేస్తుంది. ఏంటా అని చూస్తే అవన్నీ కూడా ఏ టెక్నాలజీతో అఖీరా నందన్ కట్అవుట్ ని, ఆయన లుక్స్ ని, ఆయన ఫేస్ ని, ఆయన పేరుని వాడుకుని కూడా చాలా మంది లాభం పొందుతున్నారు. ఓకే, కొంతమంది సునకానందం పొందుతారు. అలాంటి పనులు ఆ కుటుంబం మీద ఏడుస్తూ చాలా మంది బ్రతుకుతున్నారు, కడుపు నింపుకుంటున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇంకొంతమంది దరిద్రులు వెధవలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అఖీరా నందన్ ఫోటోని, అఖీరా నందన్ కట్అవుట్ ని వాడుకుని డీగ్రేడ్ వీడియోస్, కొన్ని మాఫింగ్ వీడియోస్, చెడుగా చేసేటువంటి అసభ్యకరంగా ఉండేటువంటి ఫొటోస్ ని, వీడియోస్ ని రిలీజ్ చేసి పిచ్చి పనులకు వాడుకుంటున్నారు. అందుకనే అఖీరా నందన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అతనిని తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఈ వీడియోస్ అన్ని కూడా ఇవి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంది. నాకుగా నా జీవితానికి సంబంధించినటువంటి హక్కుగా భావిస్తున్నటువంటి అనేక చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఉపయోగించుకుని ఇలాంటి వీడియోస్ అన్నిటిని ఇంకెప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలి. ముఖ్యంగా నాకు ఇవి చాలా ఇబ్బందికరంగా మారే, నాకు నా కుటుంబానికి ఇవి ఇబ్బందిగా ఉంటున్నాయి అని చెప్పి ఢిల్లీ హైకోర్టులో ఆయన ఆశ్రయించినట్టు, ఒక పిలువేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఢిల్లీ హైకోర్టు దీన్ని పరిశీలనలోకి తీసుకుంది. ఇంకా దీని మీద తీర్పు అయితే వెలువరించలేదు. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, రీసెంట్ గా చిరంజీవి గారు వెళ్ళారు, అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ గారు వెళ్ళారు, అంతకుముందు చాలా మంది హీరోలు కావచ్చు, సెలబ్రిటీస్, వాళ్ళందరూ కూడా వ్యాపారస్తులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అలాంటిది ఇప్పుడు అఖీరా నందన్ కూడా ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. తన ఫోటో కానీ, తన పేరు కానీ, తన ఏదైనా సరే తనకు సంబంధించినవి వాడుకుని ఇలా చేస్తే కనుక వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోండి, నాకు హక్కుగా భావించేటువంటి నా హక్కులను కాపాడుకునే విధంగా నాకు అవకాశం ఇవ్వండి. ఎవరైనా రేపొద్దున నా అనుమతి లేకుండా ఇలాంటి వీడియోస్, ఫొటోస్ మాఫింగ్ చేస్తే వాళ్ళని చట్టరీత్యా శిక్షకు అర్హులుగా ఉండేటువంటి చట్టాలను నాకు వర్తింపజేయాలని చెప్పి ఆయన హైకోర్టుని ఆశ్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది హైకోర్టులో, మరి అఖీరా నందన్కి ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుంది అనేది కూడా చూడాలి డెఫినెట్ గా. ఎందుకంటే అఖీరా నందన్ అనేటువంటి కట్అవుట్ థియేటర్లో రియల్ గా తను యాక్ట్ చేసి వస్తే వచ్చేటువంటి ఆరా వేరు. పవన్ కళ్యాణ్ గారి ఆ ఫ్యాన్ బేస్, ఆ క్రౌడ్ పుల్లింగ్ కి అంతా కూడా అఖీరా నందన్ వారసుడిగా ఉంటాడు. అలాంటి కట్అవుట్ థియేటర్లో పడితే దద్దరిల్లిపోద్ది, తగలడిపోద్దేమో అనిపించేస్తుంది. అలాంటిది
ఏదో ఇలా సినిమాలు ఎలా చూస్తే మనకు కాదు, రియల్ గా తను చేస్తే ఆ కిక్కే వేరు అనుకునేటువంటి పరిస్థితి ఉంది. దానికోసం మనం నాకు తెలిసి ఈ ఇయర్ లో అనుకుంటున్నారు అందరూ. ప్రాబబుల్ ఈ ఇయర్ అయినా సరే, నెక్స్ట్ ఇయర్ అయినా సరే అతను దిగటం కన్ఫామ్ అని మాత్రం మనం అనుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా అమెరికాలో కూడా తన యాక్టింగ్ కి సంబంధించినటువంటి స్కిల్స్ నేర్చుకున్నాడని ఇవి కొన్ని కొన్ని మనం చూసాం. అవన్నీ కూడా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఆయనని ఏ రకంగా అయితే సినిమాలకి కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చి కొంచెం తక్కువ సినిమాలు చేస్తున్నారు, ఆయన రాజకీయ జీవితంగా ప్రజలకు సేవ చేయటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దానికి వారసుడిగా అఖీరానందన్ ఆ రీప్లేస్ చేయాలనేటువంటి నటన ఒక వారసుడిగానే కాదు, ఆయన ఆశయాలకు వారసుడిగా కూడా అఖీరానందన్ ఆ లోటుని తీర్చేటువంటి పని. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి ఒకటి చేసిన అఖీరానందన్ మిగతా లోటుని కూడా భర్తీ చేయాలని మనం చూస్తున్నాం. అది జరుగుతుందని వెయిట్ చేద్దాం.